రీసెంట్గా వచ్చిన వన్ పీస్ చాప్టర్ 1188లో ఈము లూఫీని చంపడం కోసం ఒక డెడ్లీ వెపన్తో పొడుస్తాడు. ఆ వెపన్ నేమ్ బ్లేడ్ ఆఫ్ ది వైడ్. ఈము లూఫీని పొడవడంతో ఆ చాప్టర్ ఎండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం వన్ పీస్ స్టోరీ ఎటువైపుకి దావతీస్తుందో ఒక థియరీని మాట్లాడుకుందాం. ముందుగానే చెప్తున్నా, ఈ థియరీ నా ఓన్ థియరీ మాత్రమే. ఈము లూఫీ వాళ్ళని ఏం చేయకుండా అక్కడితో వదిలేసి వెళ్ళిపోతాడు. ఎందుకు అంత దూరం వచ్చి తనకి పెద్ద థ్రెడ్ అయిన లూఫీని వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని అంటే, చాప్టర్ 1179లో ఈము ఎల్బాఫ్కి వచ్చే ముందు 5 ఎల్డర్స్తో వాళ్ళతో చెప్తే వాళ్ళు ఈముని ఆపడానికి ట్రై చేస్తూ, మీకు తెలుసు కదా గ్రేట్ ఈము, మీరు బయట ప్రపంచంలో అడుగు పెడితే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని ఆపడానికి ట్రై చేస్తారు. దీన్ని బట్టి చూస్తే ఈము అవుట్ సైడ్ వరల్డ్లో ఎక్కువసేపు ఉండలేడు. చాప్టర్ 1187లో ఈము సామా మీద లూఫీ ఒక పంచ్ చేశాడు. ఈ పంచ్ ఖచ్చితంగా ఎఫెక్ట్ ఇచ్చేందుకు ఛాన్స్ ఉంది. ఆ పంచ్ దెబ్బకి ఈముకి జాబా గుర్తొచ్చాడు. ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. మరోవైపు సాంజీ కాంకర సాకిని అవేకెన్ చేసేందుకు ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఎల్బాఫ్లో 4 కాంకర సాకి యూజర్స్ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈము అక్కడే ఉంటే చాలా పెద్ద ప్రాబ్లం వస్తుందని 5 ఎల్డర్స్ ఈముని వెనక్కి తిరిగి రమ్మని రిక్వెస్ట్ చేసేందుకు ఛాన్స్ ఉంది. అలాగే చాలా మంది వన్ పీస్ ఫ్యాన్స్ షాంక్స్ అక్కడికి వచ్చేందుకు ఛాన్స్ ఉందని అంటున్నారు. మీ దగ్గర ఎటువంటి థియరీస్ ఉన్నాయో కామెంట్ చేయండి, చూద్దాం.